ఏళ్ళు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ కూడా 360 ఏళ్ళు హానోకు దేవునితో నడిచెను. తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయిను. హల్లెలూయా. ఎవరంటే ఈ హానోకు? మరణం చూడకుండా భూమి మీద ఏలియా ఒకరు, హానోకు ఒకరు. ఇట్లా కొనిపోయేబడే వారు ఎవరంటే వీళ్ళు శరీరంతో కొనిపోబడ్డారు. చనిపోయిపోలేదులే కానీ వీళ్ళు శరీరం చేతనే కొనిపోబడ్డారు. అయితే ఈ వ్యక్తి 300 దినములంట ఎవరితో నడిచారంటమ్మా? అంటే దేవునితో నడిచిన వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉంటేనే దేవుడితో నడవగలడు. హల్లెలూయా. మీరు ఇది గమనించాలి. ఈరోజు దేవునితో నడవగలిగాడంటే దేవుడు ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడితో ఆయన నడవగలిగి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరి హానోకు అంటే దేవునితో నడిచిన వాడు. దేవునితో నడవటం అంటే దేవుడు ముందు పోతుంటే వెనక రావటం కాదు. వెనక